కళ్యాణ్ గారు మాత్రం తన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజు, సైన్స్, రూరల్ డెవలప్మెంట్, అటవీ శాఖ, పర్యావరణం, ఎన్విరాన్మెంట్. అవును. ఈ కేంద్రంలో ఉన్న డాక్టర్ చంద్రశేఖర్ గారు కేంద్రంలో ఉన్న మంత్రి లక్కీగా ఆయనకి సహాయ మంత్రి కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని మధ్యప్రదేశ్ నుంచి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన కింద పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా ఈ శాఖలే. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలోనూ రాష్ట్రంలో ఒకే శాఖ రావటం వల్ల అద్భుతమైన కోఆర్డినేషన్ ఉంటుంది, నిధులు వచ్చే అవకాశం ఉంటుందని ఒక వంచిన. చాలా డెప్త్ ఆలోచించాను కావాలని తీసుకున్న. హోంశాఖ తీసుకుంటే ఆయన సక్సెస్ అయి ఉండేవారు కాదే అని చాలామంది ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్కి హోంశాఖ గ్యారంటీ అన్నారు. లేదు. ఈజ్ హ్యావింగ్, మీరు అనుకున్న దానికంటే డెప్త్ అండ్ పర్సనాలిటీ. సరే, ఆయన మా ప్రజలకు మంచి చేయాలని అభిప్రాయం ఉంది కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీతో ఆయన నడిచిన విధానం డెఫినెట్గా నేను వ్యతిరేకిస్తాను. మీకు చెప్పాను కదా, ఏ పాయింట్ మంచి చెడు అన్నింటిలో కూడా మాట్లాడాలి. మంచి చేస్తే అభినందించాలి, తప్పు అనుకున్నప్పుడు నిర్మాణాత్మకంగా విమర్శించాలి. అందువల్ల ఆయన అనుకుంది ఇది. రెండోది, ఆయన సినిమాలు కంప్లీట్ చేయాలి. హోంశాఖ కాన్స్టెంట్ అటెన్షన్ రిక్వైర్డ్. ఓకే, ఇది కూడా అటెన్షన్ రిక్వైర్డ్ అని కాదు. యాక్చువల్ మరి ఇన్ని శాఖలు తీసుకున్నప్పుడు సరిగ్గా న్యాయం చేయటానికి ప్రయత్నించాలి. ఆయనకి అభినందన తెలుపుదాం. లోకేష్ గారు కూడా హెచ్ఆర్డి, ఐటీ, హ్యూమన్ రిసోర్స్మెంట్ డెవలప్మెంట్ అండ్ ఐటీ, చాలా మంది అది విద్యాశాఖ అండి. అదే విద్య ఇప్పుడు నాడు బళ్ళు ఉన్నాయి కదా, అండ్ కమ్యూనికేషన్స్ అనేది రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఎక్కువ. రాష్ట్ర స్థాయిలో ఐటీ శాఖ మంత్రిగా కూడా ఆయన తీసుకున్న నేపథ్యంలో వారికి కూడా అభినందన తెలియజేస్తే మిగతా అందరికి కూడా. కానీ వీళ్ళందరికీ బాగానే ఉంది. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్రంలో వాళ్ళు గాలి మోటార్ల శాఖ ఇచ్చారు మనకి. ఎంత దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ మీద కక్ష, తీరని కక్ష, నయవంచిన నమ్మకద్రోహం లాస్ట్ టైం నుంచి 10 సంవత్సరాలు చేసిన పార్టీ కనీసం మారుతుందే కనీసం అనుకుంటే, నోటితో నవ్వుతా నొసడితో ఎక్కిరించే బాపత ఉండదని అనుకుంటే, ఇవాళ అంత ఆత్మీయ అనురాగాలని చెప్తే కేంద్రంలో 18 మంది సభ్యులను తెలుగుదేశం జేఎస్పీ 2 కలిపితానికి ఒక గాలి మోటార్ల శాఖ, అందులో గాలి తీశారు ఎప్పుడు. ఎందుకని ఎయిర్ ఇండియా అమ్మేశారు. ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆక్షన్ వేసి చాలా ఆదాని గారికి 50 ఏళ్ళకి ఇవ్వడం జరిగింది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అన్ని ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ కొంత వాటా ఉన్నా ఇంకా కొత్తగా చేయగలిగింది ఏమన్నా ఒక ఎయిర్పోర్ట్ పెట్టాలనుకోండి. అలాంటి యువకుడికి ఇంకా మంచి శాఖ ఇవ్వచ్చు. దమ్మున్నాడు, 36 సంవత్సరాల యువకుడు, షూడ్ ఆల్సో, మరి అంత అమాయకుడు కాదు. స్పీడ్గా ఆయన చాణక్య టైప్లో చాకచక్యం మీరు అనుకున్న దానికంటే వేరే కోణం కూడా ఉంటుందండి. ఆయన అంత అమాయకుడు కూడా కాదు, చెప్తున్నాను. ఆయనకి ఇది ఇచ్చి డాక్టర్ చంద్రశేఖర్ గారికి అవతల శివరాజ్ సింగ్ చౌహాన్ గారని సీనియర్ మోస్ట్ మంత్రి ఉన్నారు. అలాగే జ్యోతిరాదిత్య సింధియా గారు యాక్టివ్ మంత్రిగా ఉన్నారు. కమ్యూనికేషన్ ఈ రెండింటికి కూడా కింద మంత్రి ఇచ్చారు. చేయగలిగిన లేదు. ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటేనే కొంత చేయగలిగిన ఉంటుందండి. వీరికి ఇండిపెండెంట్ ఛార్జ్ లేదు. యూ ట్రై ఈజ్ లెవెల్ బెస్ట్. తెలివిగా ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన భూపతిరావు శ్రీనివాస్ వర్మ గారికి మాత్రం పరిశ్రమల శాఖ సహాయం ఇచ్చారు. ఆల్రెడీ దానికి పార్టీలో బయట వీళ్ళిద్దరు పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళిద్దరు పార్టీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది. వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ ఉండదు. అక్కడ దేవగౌడ గారి కొడుకు కుమారస్వామి గారికి ఇచ్చిన తర్వాత ఈయన బీజేపీ అయినా ఎవరన్నా ఈయన మాట ఎక్కువ వినడానికి ఆస్కారం ఉంటుంది. బీజేపీ అని పరిశ్రమ శాఖ సహాయ మంత్రి అందరూ ఆయన దగ్గరికి పోతారు. బీజేపీ వాళ్ళందరూ సార్ కావాలంటే ఆయన ఏం కాదంటారు. కానీ ఇచ్చారు. కానీ మేము పాజిటివ్ కేంద్రం నుంచి మాట్లాడుతాం, తర్వాత రాష్ట్రం పాజిటివ్గా తీసుకోండి. ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళ ప్రత్యేక హోదా విభజన హామీలు వచ్చి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి మంచి అవకాశం వచ్చింది. కిషన్ రెడ్డి గారు గనుల శాఖ కూడా అయ్యారు. ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణలో కూడా ప్రాణాలు అర్పించారు. విశాఖకు, ఆంధ్రులకు, తెలుగు జాతి కన్నా 1960 ఉద్యమాల్లో. అలాంటి తిరిగి 2 క్యాపిటల్ మైన్స్ ఇస్తే కనుక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలిచిపోద్దండి. ఇద్దరు బ్రహ్మాండమైన మంత్రులు అయినారు. అందువల్ల అలాగే సింగరేణి కాలేజ్ నిలబెడతాం, దాన్ని గుజరాతీ వ్యాపారాలకు అమ్మకుండా చేయటం, ఇవన్నీ ఆయన. అందుకని స్టీల్ ప్లాంట్ కానీ ఇది కానీ ఆంధ్రప్రదేశ్కి ఇన్సెంటివ్స్, స్పెషల్ కేటగిరీ స్టేటస్కి వచ్చి ఇన్సెంటివ్స్ 2027 వరకు కొనసాగుతున్నాయి. ఈ ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసిన వాళ్ళు ఉంటారా, ఆంధ్రప్రదేశ్కి పర్మనెంట్గా ద్రోహులుగా అందుకు ఒక తరానికి ఉంటారని కాలం చెప్తుంది. వాళ్ళు మంచి వాళ్ళగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ న్యాయం. ఇక రాష్ట్రానికి వస్తే కనుక మిగతా శాఖల్లో చూశారండి, అన్నిటికన్నా అత్యంత నిప్పుల శాఖ, నిప్పుల కుంపటి పని పెట్టుకుంది ఎవరనుకున్నారు? ఎవరంటారు? మొత్తం అన్ని శాఖలు చూశారు. మేము ఇచ్చేస్తాం. ఇవ్వాల్సింది ఎవరు? ఒట్టిపోయిన దగ్గర ఎవరండి మంత్రి? నిప్పుల శాఖ మంత్రి. నిప్పులు నెత్తిమే పెట్టుకుని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యత మొత్తం తీసుకెళ్ళి ఒక ఆయన మీద పడేశారు. పయ్యావుల కేశవ్ మీద. అవును. పైగా లెజిస్లేటివ్ అఫైర్స్ కూడా ఇచ్చారు. ఏముందిలే 164 ఉన్నాయి, అసెంబ్లీలో ఆడు కాదండి. ఆయన అసెంబ్లీకే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కాదు,
శాసన మండలి కూడా వ్యవహారాలు చూసుకోవాలి ఆయన. అక్కడేమో 39-40 మంది సభ్యులు వైకాపా ఉన్నారు, 9-10 మంది సభ్యులు టీడీపీను పీడీఎఫ్ ఇద్దరు ఈ లెక్కన ఉన్నారండి. అటాచ్డ్ అన్అటాచ్డ్ కొంతమంది ఉంటారు. ఇప్పుడు అక్కడ చేసుకోవాల్సిన బిల్లులు ఆమోదం చేసుకోవాల్సిన పరిస్థితి అని సమన్వయం ఎంత, అది చాలా పెద్ద బాధ్యత.